హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. మన ఆంధ్రులకు అతి ప్రియమైన పచ్చడి. చూడండి, ఒక పిరికెడు పల్లీలు తీసుకొని ఇలా బాలిలో వేసి బాగా వేయించుకొని సన్నని మంట మీద పక్కన పెట్టుకోండి. అందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి వేసుకోండి. అందులోనే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. దీన్ని బాగా మగ్గనియండి. కలర్ మారేంత వరకు ఈ రెండింటిని బాగా మగ్గనిచ్చి ఆయిల్లో వేయించుతూ ఉండండి. 4 కట్టల గోంగూరని ఆకులు మాత్రమే ఒలిసి పెట్టండి, కాడలు లేకుండా. ఒక పెద్ద కట్ట అయితే ఒకటి చాలండి, మీడియం అయితే 2. చూడండి, ఒక టమాటా ఇందులో తరిగి వేసుకోండి. గోంగూర పచ్చడిలో ఒక టమాటా ఎందుకు అనుకుంటున్నారా, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా ఒక్క టమాటా వేసుకోండి చాలు. ఈ టమాటాని బాగా మగ్గనియండి, అలా స్కిన్ వేరయ్యేలాగా బాగా మగ్గనిచ్చి ఇందులో మనం ఒలిసి పెట్టుకున్న గోంగూరని వేసేయండి. చూడండి, ఈ మాత్రం మగ్గితే చాలు. ఇంకా గోంగూరని మొత్తం వేసేసి బాగా ఉడికించుకోండి. బాగా కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోండి. నైట్ రైస్లోకి ఏం చేయాలో అని తెలియనప్పుడు ఇలా గోంగూర పచ్చడి చేసుకోండి. గోంగూర అంటే చాలా బాగుంటుంది. చూడండి, గోంగూర పప్పు కంటే పచ్చడి ఇంకా బాగుంటుంది. రైస్లోకి ఒక పూట బాగా తినేయచ్చండి, ఫుల్లుగా, అంత బాగుంటుంది. దీన్ని ఇలా పచ్చిమిర్చి కాకుండా ఒట్టి కారంతో కూడా చేసుకోవచ్చండి పచ్చడి, లేదా పండు మిర్చి కూడా వేసి చేసుకోవచ్చు. నేను దీన్ని మిక్సీకి వేయడం లేదు, రోట్లో నూరుతున్నాను. మీ దగ్గర ఏదైనా చిన్న రోలు ఉంటే ఇలా రోట్లో నూరుకోండి, చాలా బాగుంటుంది. మిక్సీకి వేస్తే మరి పేస్ట్ లాగా అయిపోతుంది, అంత బాగుండదు. మిక్సీకి వేయాలనుకుంటే మెత్తగా వేయకండి, కాస్త బరకగా వేయండి. మెత్తగా వేస్తే అంత బాగుండదు. ఏ చట్నీలైనా సరే రోట్లో నూరుకునే టేస్ట్ మిక్సీలో రావు, కానీ మనం ఎప్పుడు రోట్లో నూరలేం కదండి అన్నీ, అందుకోసం మిక్సీ వాడుతూ ఉంటాం. మా ఇంట్లో గోంగూర చట్నీ నూరితే రోట్లోనే నూరమంటారు, మిక్సీ అంటే గొడవ పడతారు. చూడండి, ఇది ఇంకా బాగా మెత్తగా కాలేదు, ఇంకొక కొంచెం నూరుకుంటే మెత్తగా అవుతుంది. దీంట్లో 7 నుంచి 8 దాకా వెల్లుల్లి వేస్తున్నానండి. వీటిని మెత్తగా పేస్ట్లా దంచుకోకుండా కాస్త కచ్చాపచ్చాగా దంచుకోండి. కచ్చాపచ్చాగా ఉంటేనే ఇవి బాగుంటాయి, మెత్తగా పేస్ట్ అయిపోతే అంత టేస్ట్ ఉండవు. నేను ఇందులో ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు సపరేట్గా దంచుతున్నానండి. వీటిని గోంగూర టమాటా పళ్ళతో పాటు కూడా దంచవచ్చు, కానీ ఇవి సరిగ్గా మెదగవండి వాటితో పాటు, అందుకే దీనిని ముంచే దంచుతున్నాను. చూడండి, ఇలా అయిన తర్వాత ఆ గోంగూర టమాటా పళ్ళు అవి కూడా ఇందులో వేసేసుకుందాం. మీరు ఇందులో కారం చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు కారం చూసుకుంటే మీరు కావాలంటే కాస్త వట్టి కారం కూడా కలుపుకోవచ్చు ఇందులో. లేదు మీకు కారం సరిపోతుంది అనుకుంటే అలాగే నూరి పెట్టుకోండి. నేను పల్లీలతో పాటు కల్లుప్పు వేసానండి, 1 స్పూను. నాకైతే ఉప్పు సరిపోయింది. ఉప్పు కారం మీరు ఇదే టైంలో చూసుకోండి. చూడండి, మామూలుగా అంటే ఇందులో పల్లీలు టమాటా వేయరు, కానీ నేను ఎప్పుడు చేసినా టమాటా పల్లీలు వేస్తాను, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కావాలంటే ఇప్పుడు పోపు కూడా పెట్టుకోవచ్చండి. దీంట్లో కాస్త వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వేసి, నేనైతే పెట్టడం లేదు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.